Okay, so let me share my screen. Where is this concepts? Yes. So all hope everybody able to see my screen, right? Yeah. Okay. సో ప్రీవియస్ క్లాస్ వరకు ఈ కాన్సెప్ట్స్ అన్ని చూసాము. సో ఇవాళ నుండి ఏంటి అంటే టేక్ కన్సిడర్ దిస్ యాజ్ అ మాడ్యూల్ 1 అండ్ ఇవాళ నుండి మనము సెకండ్ మాడ్యూల్‌తో స్టార్ట్ అవుతున్నాము. విచ్ ఈస్ నథింగ్ బట్ వి స్టార్ట్ విత్ ద ప్రాజెక్ట్. ఓకే. రియల్ టైమ్ ప్రాజెక్ట్ అసలు ఎట్లా ఉంటుంది ఏంటి అనేసి స్టార్ట్ చేద్దాము. సో వీఆర్ డన్ విత్ ఆల్ ద కాన్సెప్ట్స్ విచ్ ఆర్ లిస్టెడ్ అండర్ మాడ్యూల్ 1. So we're going to start with module 2, which is nothing but a project. We are going to implement all the concepts whatever we have learned in the previous classes. We're going to implement all these concepts in the module 2, which is nothing but a project. Okay, right. So let me share another window. Okay, see, here యాక్చువల్‌గా మాన్యువల్ టెస్టింగ్‌లో ఏంటి అంటే, మనం యాక్చువల్లీ ఈరోజు ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేస్తున్నామనమాట. ఒక వెబ్‌సైట్ కామర్స్ వెబ్‌సైట్‌లో మనము టెస్టింగ్ ఎలా పెర్ఫార్మ్ చేస్తారు ఏంటి అని చూద్దాము. బిఫోర్ థాట్ అసలు మాన్యువల్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం. మాన్యువల్ టెస్టింగ్ ప్రాజెక్ట్‌లో అసలు ఏమేమి చేస్తామో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ విచ్ ఇంక్లూడ్స్ ఇన్ ద మాన్యువల్ టెస్టింగ్ ప్రాజెక్ట్. ఓకే. ద వెరీ ఫస్ట్ థింగ్ ఈస్ ప్రాజెక్ట్ ఇంట్రడక్షన్. Or else let me yeah, see, ఫస్ట్ థింగ్ వచ్చేసేసి ప్రాజెక్ట్ ఇంట్రడక్షన్ ఈజ్ నథింగ్ బట్ అసలు మనం ఏ ప్రాజెక్ట్ని టెస్ట్ చేస్తున్నాము, వాట్ కైండ్ ఆఫ్ అ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ like whether it is a e-commerce project or if it is a monolithic project, whether if it is a వెబ్ అప్లికేషనా లేకపోతే డెస్క్‌టాప్ అప్లికేషన్సా ఇట్లా అసలు ప్రాజెక్ట్ గురించి మనము విల్ టేక్ ఎన్ ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ మొత్తం అసలు ఆ ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవ్వాలి ఏంటి అనేసి ఫస్ట్ ఇంట్రడక్షన్ తీసుకుంటామన్నట్టు. ఇఫ్ సపోజ్ ఇంట్రడక్షన్‌లో ఏమేమి వస్తాయంటే మింత్రా ఈజ్ ఎన్ అప్లికేషన్. మింత్రా గురించి మనకి ఇంట్రడక్షన్ ఇస్తారనమాట క్లయింట్. సో దిస్ ఈజ్ వాట్ ద అప్లికేషన్. సో ద అప్లికేషన్ ఇట్లా వర్క్ అవ్వాలి. సో ఫస్ట్ యూజర్ లాగిన్ అయిన వెంటనే లాగిన్ పేజ్ కనిపించాలి వాళ్ళకి. లాగిన్ పేజ్ తర్వాత వాళ్ళకి యూజర్ నేమ్, పాస్వర్డ్ కనుక అంటే ఆల్రెడీ వాళ్ళు రిజిస్టర్ పర్సన్ అయ్యుంటే యూజర్ నేమ్, పాస్వర్డ్‌తో డైరెక్ట్‌గా లాగిన్ అయిపోవాలి. ఇఫ్ నాట్ వాళ్ళు ఆల్రెడీ కస్టమర్ అవ్వకపోతే వాళ్ళకి రిజిస్టర్ నౌ అనేసి ఒక మెసేజ్ చూపించాలి అనేసి ఇవన్నీ కనిపించాలి. ఇదంతా ఒక ప్రాజెక్ట్ ఇంట్రడక్షన్ అనమాట మనకి మామూలుగా. అంటే నా ప్రాజెక్ట్ ఇలా వర్క్ అవ్వాలి. దిస్ ఈజ్ మై అమెజాన్ అనే ప్రాజెక్ట్ ఉందనుకోండి. ఇది నా కామర్స్ ప్రాజెక్ట్. ఇది ఇలా వర్క్ అవ్వాలి. ఇంతమంది యూజర్స్ యూజ్ చేసుకునేలా ఉండాలి. సో ప్రాజెక్ట్ ఇంట్రడక్షన్ మొత్తం ఫస్ట్ మనకి ఇది క్లియర్‌గా ఉండాలనమాట. అసలు ఈ ప్రాజెక్ట్ దేనికి, ఏ టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీస్‌ని ఈ ప్రాజెక్ట్ సపోర్ట్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ అంటే షాపింగ్ ప్రాజెక్టా లేకపోతే ఇంకేమన్నా బుక్స్‌కి రిలేటెడ్ ప్రాజెక్టా లేకపోతే ఆన్‌లైన్ స్టోరా ఇట్లా వీ షుడ్ నో ఈచ్ అండ్ అంటే లైక్ ప్రాజెక్ట్ యొక్క డిస్క్రిప్షన్ మనకి తెలిసుండాలనమాట. ఈ ప్రాజెక్ట్ ఎందుకు అనేసి, వై దిస్ ప్రాజెక్ట్ ఈస్ ఫర్. ఓకే. అండ్ దెన్ ద సెకండ్ థింగ్ ఈజ్ అంటే యాజ్ సూన్ యాజ్ వీ గెట్ ద ప్రాజెక్ట్, టెస్టర్స్ అనేవాళ్ళు ఈ ఈ థింగ్స్ అన్నీ కూడా అర్థం చేసుకొని ఉండాలనమాట. ఓకే. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్
project introduction. So once we are done with this, next thing is understanding and explore the functionality. సో ప్రాజెక్ట్ ఎందుకు అని మనకు తెలుసు, ఎలాంటి ప్రాజెక్ట్ అని తెలిసింది. ఇప్పుడు అమెజాన్ అనే ప్రాజెక్ట్ ఉంది, ఈ ప్రాజెక్ట్ ఈ కామర్స్ ప్రాజెక్ట్, షాపింగ్కి యూజ్ చేస్తారు అనేసి మనకి ప్రాజెక్ట్ ఇంట్రడక్షన్లో అర్థమైంది. నెక్స్ట్ అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్ప్లోర్ ద ఫంక్షనాలిటీ అంటే ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది ఒకటి ప్రిపేర్ చేసి ఉంటారని చెప్పాను కదా. క్లయింట్ నుండి రిక్వైర్మెంట్స్ మనకు వచ్చిన వెంటనే ఎస్ఆర్ఎస్ అండ్ ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్స్, ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేస్తారనమాట. అంటే దీంట్లో యాక్చువల్గా ఫంక్షనాలిటీస్, ఒక్కొక్క స్క్రీన్ యొక్క ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవ్వాలి ఏంటి అనేసి ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్లో వాళ్ళు స్పెసిఫై చేసి ఉంటారనమాట. సో ఆ డాక్యుమెంట్ని మనము చదివి వీ షుడ్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనాలిటీ. ఈ పేజ్, ఇప్పుడు లాగిన్ పేజ్ ఉంది, ఆ లాగిన్ పేజ్లో ప్రతి ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవ్వాలి. అండ్ దెన్ వన్స్ మనం హోమ్ పేజ్కి వెళ్ళిన వెంటనే నెక్స్ట్ హోమ్ స్క్రీన్లో ఏమేం ఫంక్షనాలిటీస్ ఉంటాయి, విమెన్ సెక్షన్, మెన్ సెక్షన్ ఇట్లా ఉంటాయి కదా. సో విమెన్ సెక్షన్ క్లిక్ చేసిన వెంటనే విమెన్ సెక్షన్ రిలేటెడ్ డీటెయిల్స్ అనేవి నాకు డిస్ప్లే అవ్వాలన్నమాట. సో ఇవన్నీ ఫంక్షనాలిటీస్, ఓకేనా. ఫస్ట్ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ మనకు అర్థమైపోయిన వెంటనే, ఇంట్రొడక్షన్ వై దిస్ ప్రాజెక్ట్ ఈస్ ఫర్ అని తెలిసిన వెంటనే నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్ యొక్క ఫంక్షనాలిటీస్ను అర్థం చేసుకొని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఎఫ్ఆర్ఎస్. ఓకే, అండ్ దెన్ as soon as we are done with exploring the functionalities, the next step is estimation. Okay, సో ఎస్టిమేషన్ ఇస్ నథింగ్ బట్ ప్రీవియస్ క్లాసెస్లో మనం చూసాం కదా, ఒక టెస్టింగ్ ఫేజ్ స్టార్ట్ అయినప్పుడు ఒక ప్రాజెక్ట్ని మనము ఎస్టిమేషన్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఎస్టిమేట్ చేయాలి అంటే ఎంత టైం పడుతుంది ఈ ప్రాజెక్ట్కి టెస్టింగ్ కండక్ట్ చేయడానికి, అండ్ దెన్ ఎంతమంది రీసోర్సెస్ అవసరం అవుతారు, ఎంత బడ్జెట్ అవుతుంది, ఆల్ దీస్ థింగ్స్ వీ షుడ్ ఎస్టిమేట్. ఓకేనా, ఎంతమంది అవసరం అవుతారు అండ్ దెన్ ఎంత టైంలో ఈ ప్రాజెక్ట్ని మనము కంప్లీట్ చేయొచ్చు టెస్టింగ్. ఓకేనా, సో estimation we have to do after we are done with exploring the functionality of the application. We do the estimation. Okay, and then the next step is test plan. So test plan manaki if you remember we have discussed the test plan document. Okay na, so test plan document lo usually ga em untayani cheppanu, వాట్ టు బీ టెస్టెడ్, వాట్ నాట్ టు బీ టెస్టెడ్, హౌ టు బీ టెస్టెడ్, ఇవన్నీ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్లో ఉంటాయని చెప్పాను కదా. టెస్ట్ ప్లాన్లో మనం ఫస్ట్ ఏం రాస్తాము, ఒక స్కోప్, ప్రాజెక్ట్ యొక్క స్కోప్ అంటే ఏమేం ఫంక్షనాలిటీస్ టెస్ట్ చేయాలి, ఏమేం ఫంక్షనాలిటీస్ టెస్ట్ చేయొద్దు. ఓకేనా, సో ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ దెన్ రైటింగ్ ద టెస్ట్ సినారియోస్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాము అంటే టెస్ట్ సినారియోస్ని క్రియేట్ చేస్తాం. ఓకే, రిక్వైర్మెంట్స్ ఉంటాయి మనకి, ఆల్రెడీ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఉంటాయి ఫంక్షనాలిటీ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ నుండి. ఈ ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ నుండి మనము సినారియోస్ని క్రియేట్ చేస్తాం అనమాట. వీ హ్యావ్ టు రైట్ ద టెస్ట్ సినారియోస్. Once we are done with creating the test scenarios, we should create test cases and we should perform reviews on the test cases we created. Okay, so test scenarios ni మనము క్రియేట్ చేసిన తర్వాత ఈ సినారియోస్కి టెస్ట్ కేసెస్ని క్రియేట్ చేస్తాం. టెస్ట్ కేసెస్ని క్రియేట్ చేసి వాటికి రివ్యూస్ కూడా పర్ఫామ్ చేస్తాము. రివ్యూస్లో మనకి ఏదన్నా ఇంప్రూవైజేషన్ చేయాల్సి వస్తుంది అంటే వీ హ్యావ్ టు డూ ద ఇంప్రూవైజేషన్స్ అండ్ అల్టిమేట్లీ వీ హ్యావ్ టు గివ్ దెమ్ క్వాలిటీ టెస్ట్ కేసెస్. వీ హ్యావ్ టు క్రియేట్ అ క్వాలిటీ టెస్ట్ కేస్. ఓకే, సో వన్స్ వీ హ్యావ్ created the test cases, we have to set up the environment in order to execute this test cases. Okay, so previous classes meeru if you remember all these things, we have discussed about the environment setup, which is nothing but em pilustar environment setup ni. We have another I said this environment setup has another name. Emantaru, can someone tell me? I told you guys, yesterday's class or day before yesterday's class, I told like ఇంటర్వ్యూస్ మిమ్మల్ని రెండిటికి డిఫరెన్స్ అడుగుతారు కానీ అవి రెండు మీరు ఒకటే అని చెప్పాలి అని చెప్పాను. వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఫర్ టెస్ట్ ఎన్వైరన్మెంట్? కెన్ సమ్వన్ టెల్ మీ? ఎస్, టెస్ట్ బెడ్. వెరీ గుడ్. సో
టెస్ట్ బెడ్ ఆర్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ని సెట్ చేసుకోవాలి. ఎందుకు టెస్ట్ కేసెస్ని మనము ఇక్కడ రాసిన టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. ఓకే, వన్స్ వీఆర్ డన్ విత్ సెటప్ ద environment and then we are gonna execute the test cases which we have created in this step. ఓకే, ఈ స్టెప్లో క్రియేట్ చేసిన టెస్ట్ కేసెస్ని ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఎన్విరాన్మెంట్లో ఆ టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, ఒక టెస్ట్ కేస్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి రిపోర్ట్ వస్తుంది. అది ఫెయిల్ అయిందా పాస్ అయిందా అనేసి మనము ఇవాల్యుయేట్ చేస్తాం కదా. సో ఇన్ కేస్ అది కానీ ఫెయిల్ అయితే ఏం చేస్తాము, వీ కన్సిడర్ దాట్ పర్టిక్యులర్ థింగ్ యాజ్ అ బగ్ ఆర్ డిఫెక్ట్. When the expected result is not matching to the actual result, then we consider that as a bug and we raise a bug to the developer. ఓకే, డెవలపర్కి బగ్ రేస్ చేసేసి అండ్ దెన్ బగ్ రేస్ చేయడంతో ఒక్కటే సరిపోదు, దాన్ని ట్రాక్ చేస్తూ ఉండాలన్నమాట. డెవలపర్ ఫిక్స్ చేస్తున్నాడా లేదా, డెవలపర్ ఈ బగ్ మీద యాక్చువల్గా వర్క్ చేస్తున్నాడే లేదా, అన్ని థింగ్స్ కూడా మనము వీ షుడ్ ట్రాక్ ఇన్ ద in the tool or whatever you are using for the bug reporting. Okay, so once ట్రాకింగ్ అయిపోయాక అండ్ దెన్ మనకి డెవలపర్ ఫిక్స్ చేసేసాను అని చెప్పాక we have to do sanity testing or retesting or regression testing. Okay, so depends అనమాట. sanity testing మాత్రం కంపల్సరీ because we have to test. Sanity testing is nothing but we have to test the main functionalities of the application is working fine or not. Okay, ఇన్ డెప్త్ మనం ఎప్పుడూ టెస్ట్ చేయం శానిటరీ టెస్ట్లో, మెయిన్ ఫంక్షనాలిటీస్ సరిగ్గా వర్క్ అవుతున్నాయా లేదా, దట్ ఈస్ ద థింగ్ విచ్ వీ డూ ఇన్ ద శానిటరీ టెస్ట్. అండ్ దెన్ we have to perform the retesting. So retesting is nothing but whatever the bug we have raised for, we have to check. అంటే మనం ఏ ఫంక్షనాలిటీ అయితే సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అని బగ్ రేజ్ చేసాము, వన్స్ డెవలపర్ కోడ్ ఫిక్స్ చేశాను అని చెప్పాక అగైన్ వీ హ్యావ్ టు రీటెస్ట్ దట్ ఫంక్షనాలిటీ. సో మళ్ళీ మనము టెస్ట్ చేస్తామన్నమాట, ఆ ఫంక్షనాలిటీ సరిగ్గా వర్క్ అవుతుందా లేదా డెవలపర్ ఫిక్స్ చేశాక. ఓకేనా, రీటెస్టింగ్ అయిపోయాక and then we have to perform the regression testing. If the regression testing is needed, then we have to perform or not. We just ఏ ఫంక్షనాలిటీ వరకు అయితే చేంజ్ చేసామో ఆ ఫంక్షనాలిటీ వరకు చెక్ చేస్తే సరిపోతుంది. ఓకే, అండ్ దెన్ ఈ రిగ్రెషన్ టెస్టింగ్లో అగైన్ మనం ఏ ఫంక్షనాలిటీ వరకు చెక్ చేసాము చేంజ్ చేసాము ఆ ఫంక్షనాలిటీ వరకు చెక్ చేయాలి అంటే వీ హ్యావ్ టు పర్ఫార్మ్ ఏంటి చెప్పండి, ఏ రిగ్రెషన్ టెస్టింగ్ పర్ఫామ్ చేయాలి ఓన్లీ ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీ వరకు అయితే. వెరీ గుడ్. అండ్ దెన్ ఇఫ్ ఏమైనా కొన్ని మాడ్యూల్స్ ఇంపాక్ట్ అయితే ఆ మాడ్యూల్స్ని టెస్ట్ చేయడానికి ఏ టెస్టింగ్. వెరీ గుడ్. సో ఎన్ని మాడ్యూల్స్ ఇంపాక్ట్ అయ్యాయో తెలియడానికి మనకి ఎలా తెలుస్తుంది, ఏదైనా మీటింగ్ కండక్ట్ చేస్తామా? ఆ మీటింగ్ పేరేంటి? ఇంపాక్ట్ అనాలిసిస్. ఓకే, సో ఇంపాక్ట్ అనాలిసిస్ అనే ఒక మీటింగ్ని కండక్ట్ చేసి ఏ మాడ్యూల్స్ ఇంపాక్ట్ అయినాయో డెవలపర్స్ టెస్టర్స్ చెక్ చేసి ఇంపాక్ట్ అయిన మాడ్యూల్స్ వరకు టెస్ట్ చేస్తారు, విచ్ వై కాల్ ఇట్ యాజ్ అ రీజన్ రిగ్రెషన్ టెస్టింగ్. ఓకే, సో ఇఫ్ చాలా ఆల్మోస్ట్ మ్యాక్సిమం మాడ్యూల్స్ కనుక ఇంపాక్ట్ అయి ఉంటే ఫుల్ రిగ్రెషన్ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తాం, విచ్ ఇస్ నథింగ్ బట్ అన్ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్. ఓకే, and then once we are done with doing all these testings, we are gonna do the test sign off. Okay, so testing ni close చేసేస్తాం అన్నమాట, రైట్. సో ఇవన్నీ ఈ మొత్తం ప్రాసెస్ అంతటిని మనము ఇవాళ క్లాస్ నుండి ప్రాక్టికల్గా చేయడం స్టార్ట్ చేద్దాం. ప్రాక్టికల్గా అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి, అసలు ఈ టెస్ట్ ప్లాన్ అంటే ఎలా ఉంటుంది, ఈ ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఎలా ఉంటుంది ఏంటి అని. And then before we go and see all these things, let us discuss about project versus product. All right, can someone tell me what is the difference between the project and product? Uh-huh.
వెరీ గుడ్. రైట్. సో బేసిక్లీ మనము ఈ అంటే ఈ టెస్టింగ్ పర్పస్ కోసం ఏంటి అంటే ఒక ప్రోడక్ట్ని తీసుకుందాం, ఓకేనా. సో మన ప్రాజెక్ట్ ఏంటి అంటే ఇక్కడ ఒక ప్రోడక్ట్ అనమాట. ఒక ప్రోడక్ట్ని తీసుకొని ప్రోడక్ట్ అంటే విచ్ ఇస్ డెవలప్డ్ ఫర్ మల్టిపుల్ కస్టమర్స్, ఓకే. సో ఒక ప్రోడక్ట్ ఆర్ ఈ కామర్స్ అప్లికేషన్ని తీసుకొని మనము టెస్టింగ్ పర్ఫామ్ చేస్తామన్నమాట, ఓకేనా. బేసిక్లీ మీరు ఏ అప్లికేషన్ తీసుకున్నా కూడా మింత్రా, అమెజాన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్ దానికి బేసిక్గా ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అని 2 పార్ట్స్ ఉంటాయన్నమాట, ఓకేనా. సో ఫ్రంట్ ఎండ్ ఏంటి అంటే మీరు ఇప్పుడు ఓపెన్ కార్ట్ అనే ఒక అప్లికేషన్ని ఓపెన్ చేశారనుకోండి, దిస్ ఈస్ అ ఈ-కామర్స్ అప్లికేషన్. సో దిస్ ఈస్ ద అప్లికేషన్ విచ్ వి ఆర్ రెఫరింగ్ ఫర్ టు డూ ద టెస్టింగ్. సో టెస్టింగ్ అంతా మనం ఈ అప్లికేషన్ బేస్ చేసుకొని చేస్తామన్నమాట. సో మీరు ఇట్లా ఓపెన్ కార్ట్ అనే ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తే మీరు చూడగలిగే ఈ స్క్రీన్ అంతా కూడా ఫ్రంట్ ఎండ్ అని పిలుస్తారనమాట, ఓకే. బ్యాక్ ఎండ్ ఏంటి అంటే మనకి బ్యాక్ ఎండ్తో పని లేదు. యూజువల్గా ఇప్పుడు నేను రిజిస్టర్ అవుతాను, రిజిస్టర్ ఇక్కడ లాగిన్ అండ్ ఓకే. ఐ థింక్ యూఆర్ నాట్ ఏబుల్ టు సీ మై స్క్రీన్ కదా, ఓన్లీ నోట్ ప్యాడ్ ఒక్కటే చూడగలుగుతున్నారు, అవునా? ఓకే. Now you are able to see the screen? ఓకే. ఓపెన్ కార్ట్ అనేది ఇది ఒక అప్లికేషన్ అనమాట. సో ఈ అప్లికేషన్‌ని బేస్ చేసుకొని మనము టెస్టింగ్ పర్ఫార్మ్ చేస్తాము. సో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి అంటే మీరిప్పుడు చూడగలుగుతున్నారు కదా! వాటెవర్ యూ ఆర్ ఏబుల్ టు సీ ఆన్ టాప్ ఆఫ్ ద స్క్రీన్ వి కాల్ దట్ పర్టిక్యులర్ థింగ్ యాస్ ఫ్రంట్ ఎండ్, ఓకే. సో బ్యాక్ ఎండ్ అంటే ఏంటి అంటే బ్యాక్ ఎండ్‌తో మనకి యూజువల్‌గా పని లేదనమాట. సో ఇక్కడ లాగిన్, రిజిస్టర్ అని 2 ఉన్నాయి కదా! రిజిస్టర్ అవ్వడం అంటే ఏంటి, న్యూ యూజర్. అప్పటికి దీనికి అంటే ఒక యూజర్‌కి దీంట్లో అకౌంట్ లేకపోతే రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అవుతారనమాట. సో యాస్ సూన్ యాస్ యూ ఎంటర్ రిజిస్టర్ అవ్వడానికి ఏంటి ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ, ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇస్తాం కదా! ఇవన్నీ ఇచ్చినప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక డేటాబేస్‌లో బ్యాక్ ఎండ్‌లో స్టోర్ అవుతాయన్నమాట, ఓకేనా. బ్యాక్ ఎండ్‌లో స్టోర్ అవ్వడం వల్ల నెక్స్ట్ టైమ్ ఎప్పుడైతే నువ్వు నీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తావో అది వెంటనే ఫ్రంట్ ఎండ్ వెళ్ళి బ్యాక్ ఎండ్‌తో చెక్ చేసుకుంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ అంటే ఈ పర్టిక్యులర్ యూజర్ నీతో ఆల్రెడీ రిజిస్టర్ అయ్యున్నాడా లేదా, ఓకేనా. బ్యాక్ ఎండ్‌లో చెక్ చేసుకుంటుంది ఆ డీటెయిల్స్. ఇన్ కేస్ ఈ ఫ్రంట్ ఎండ్ డీటెయిల్స్ కనుక బ్యాక్ ఎండ్‌తో మ్యాచ్ అయితే మనం ఎంటర్ చేసిన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఈ రిజిస్టర్ అయిన డీటెయిల్స్‌తో కనుక మ్యాచ్ అయితే యూజర్ అనేవాడు ఎగ్జిస్ట్ అయ్యున్నాడు. యూజర్ నేమ్, పాస్వర్డ్‌తో ఎంటర్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ కనుక మ్యాచ్ అవ్వకపోతే వీడు ఆల్రెడీ రిజిస్టర్ అయిన యూజర్ కాదు. సో ఇట్ విల్ ఆస్క్ అస్ టు రిజిస్టర్ అగైన్, ఓకేనా. సో డీటెయిల్స్ మ్యాచ్ అవ్వాలి. సో ఈ డీటెయిల్స్ ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది అప్లికేషన్, బ్యాక్ ఎండ్‌లో స్టోర్ చేసుకుంటుంది అనమాట, ఓకేనా. సో ఈ బ్యాక్ ఎండ్ టెస్టింగ్ ఇదంతా మనకి వీ డోంట్ పర్ఫార్మ్ యూజువల్లీ. మనము సో యూజువల్‌గా టెస్టర్స్ ఏంటి అంటే టెస్టర్స్ విల్ టెస్ట్ ద స్క్రీన్. సారీ, ఐ టెస్టర్స్ ఏం చేస్తారు అంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్ మాత్రమే చాలా వరకు 90% ఫ్రంట్ ఎండ్ టెస్ట్ చేస్తారనమాట. సో ఈ డెమోలో కూడా మనము ఫ్రంట్ ఎండ్‌ని టెస్ట్ చేయడానికి టెస్ట్ కేసెస్ రాయడం గానీ, టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ కానీ, ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్‌కి ఇదంతా ఫ్రంట్ ఎండ్‌కే మనము చూస్తామనమాట, ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే యూనో లెట్ మీ షేర్ ద స్క్రీన్ అగైన్. సో దీనికే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్‌కి, బ్యాక్ ఎండ్‌కి. ఫ్రంట్ ఎండ్‌ని పబ్లిక్ అంటే మన ఎండ్ యూజర్స్ అందరూ యూజ్ చేసుకోవచ్చు. అదే బ్యాక్ ఎండ్ అయితే ఓన్లీ అడ్మిన్స్. అడ్మిన్స్ అంటే ఆ అప్లికేషన్‌కి రిలేటెడ్, ఆ అప్లికేషన్‌ని డెవలప్ చేసిన వాళ్ళు అండ్ ఆ అప్లికేషన్ ఓనర్
అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ ఉన్న వాళ్ళు మాత్రమే బ్యాక్ ఎండ్ని యాక్సెస్ చేయగలరు అనమాట. ఓకేనా. ఇఫ్ సపోజ్ ఫ్రంట్ ఎండ్లో మనం చూసినప్పుడు ఒక మింత్రా అనే అప్లికేషనే ఉంది. ఈ మింత్రా అనే అప్లికేషన్ ఆర్ఎల్స్ ఓపెన్ కార్ట్ అప్లికేషనే తీసుకోండి. సో దీంట్లో ఏంటి అంటే వ్యూ డెమో ఇక్కడికి వెళ్తే స్టోర్ ఫ్రంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ 2 ఉన్నాయి కదా. సో స్టోర్ ఫ్రంట్ అంటే ఏంటంటే ఫ్రంట్ ఎండ్ అంటే దీన్ని అందరూ అన్ని రకాల యూజర్స్ ఇలాంటి స్క్రీన్‌ని చూడొచ్చనమాట. అదే అడ్మినిస్ట్రేషన్‌కి వెళ్ళాలి అంటే దానికి ఆ అప్లికేషన్‌ని డెవలప్ చేసిన ఆ కంపెనీ వాళ్ళ దగ్గర నుండి ఒక పాస్వర్డ్, క్రెడెన్షియల్స్ ఉంటాయనమాట. అవి ఇచ్చినప్పుడు మాత్రమే ఈ స్క్రీన్‌ని మనము యాక్సెస్ చేయగలము. అడ్మినిస్ట్రేషన్ స్క్రీన్‌ని. అదే ఈ ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ అయితే ఎండ్ యూజర్స్ అంటే పబ్లిక్ మొత్తం యాక్సెస్ చేయొచ్చనమాట. ఓకేనా. సో ఇక్కడ సపోజ్ ఇది అప్లికేషన్ అనుకోండి. ఈ ఫ్రంట్ ఎండ్‌లో మనము ఏమేమి థింగ్స్ ఉన్నాయో చూడొచ్చు. ల్యాప్‌టాప్, ఐఫోన్ అండ్ దెన్ ఇట్లా కెమెరా ఇట్లా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఎండ్ యూజర్స్ ఏం చేయగలరు? ఓన్లీ ఈ ప్రొడక్ట్స్‌ని కొనుక్కోగలరు ఆర్ ఎల్స్ జస్ట్ చూడగలరు అంతే. అదే అడ్మినిస్ట్రేటర్స్ వచ్చేసరికి కొత్త ప్రోడక్ట్‌ని యాడ్ చేయగలరు ఆర్ ఎల్స్ ఉన్న ప్రోడక్ట్‌ని రిమూవ్ కూడా చేయగలరు. ఎందుకంటే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ ఉంది. అంటే వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఎలాంటి యాక్షన్ అయినా పర్ఫార్మ్ చేయొచ్చు. ఓకే. అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ లేని వాళ్ళు అంటే పబ్లిక్ మనం ఏం చేయగలము? ఓన్లీ అక్కడ ఉన్న ప్రోడక్ట్స్‌ని చూడగలము అండ్ కొనుక్కోగలము అంతే. అంతేగాని ఈ ప్రోడక్ట్‌ని మనం రిమూవ్ చేయగలమా? చేయలేం. కొత్త ప్రోడక్ట్‌ని యాడ్ చేయగలమా? చేయలేము. మింత్రా అప్లికేషన్‌లోకెళ్ళి మనం ఎవరైనా కొత్త ప్రొడక్ట్స్‌ని యాడ్ చేయగలమా? యాడ్ చేయలేం. వాళ్ళు ఏం యాడ్ చేశారో వాటిని మనం కొనుక్కోగలము ఆర్ ఎల్స్ చూడగలం అంతే. రైట్? క్లియర్? ఫైన్. సో ఫ్రంట్ ఎండ్‌కి, బ్యాక్ ఎండ్‌కి అర్థమైంది కదా. ఫ్రంట్ ఎండ్‌కి పబ్లిక్ మొత్తానికి యాక్సెస్ ఉంటుంది. అదే బ్యాక్ ఎండ్‌కి అయితే ఓన్లీ అడ్మినిస్ట్రేటర్స్‌కి మాత్రమే. సో ఫ్రంట్ ఎండ్ ఇంటర్నెట్ నుండి మనం ఎవరు యాక్సెస్ చేసినా యాక్సెస్ అవుతుంది. బ్యాక్ ఎండ్ ఏంటి అంటే ఇంట్రానెట్ అంటే ఓన్లీ ఆ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్స్ వరకు మాత్రమే ఈ అడ్మిన్ స్క్రీన్స్ అనేవి, బ్యాక్ ఎండ్ స్క్రీన్స్ అనేవి వర్క్ అవుతాయి. ఓకేనా. ఫైన్. సో మీరు ఇప్పటి వరకు మాన్యువల్ టెస్టింగ్ ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేయాలి అంటే ఏమేమి కాన్సెప్ట్స్ మనకి తెలియాలి అనేసి చూసాము. అండ్ వీ హావ్ సీన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాజెక్ట్ వర్సెస్ ప్రోడక్ట్. అండ్ ఇక్కడ ఏ ప్రోడక్ట్‌ని మనము తీసుకుంటున్నాము అనేసి కూడా అంటే ఓపెన్ కార్ట్ అనే ఒక ప్రోడక్ట్‌ని మనము రిఫరెన్స్‌గా తీసుకొని ఈ టెస్టింగ్‌ని పర్ఫార్మ్ చేయగలుగుతున్నాము. అండ్ దెన్ ఫ్రంట్ ఎండ్‌కి, బ్యాక్ ఎండ్‌కి ఉన్న డిఫరెన్సెస్ కూడా చూసామన్నమాట. ఓకే. సో యూజువల్‌గా కామర్స్ ప్రాజెక్ట్‌లో మనం ఏమేం చేయగలము? ఆ కామర్స్ ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ మీరు మింత్రా, అమెజాన్ ఇవన్నీ కూడా ఆన్‌లైన్‌లో మనం షాపింగ్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ కూడా కామర్స్ ప్రొడక్ట్స్ అనమాట. ఓకేనా. సో వాటిలో యూజువల్‌గా మనం ఏం చేస్తాము? లాగిన్ అవ్వగలుగుతాము అండ్ మనకు కావాల్సిన ప్రొడక్ట్స్‌ని సెర్చ్ చేసుకోగలుగుతాము. మనకేదన్నా నచ్చితే ప్రోడక్ట్ దాన్ని కార్ట్‌కి యాడ్ చేస్తాము. యాడ్ చేసిన తర్వాత పేమెంట్ చేస్తాము. పేమెంట్ చేసిన తర్వాత ప్రోడక్ట్ మనకి డెలివర్ అవుతుంది. మనకు నచ్చితే మనం ప్రోడక్ట్‌ని మన దగ్గరే ఉంచుకుంటాం. ఇన్ కేస్ అది నచ్చకపోతే విల్ రిటర్న్ దట్ ప్రోడక్ట్. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఆపరేషన్స్ విచ్ వీ క్యాన్ పెర్ఫార్మ్ using the e-commerce application. Okay. So now we'll see like so we have seen like what and all the steps which includes in the testing project, right? So now we'll see the functional requirement specification document. సో అసలు ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అనేది అసలు ఎలా ఉంటుంది, ఏంటి, ఏమేమి కాంటెంట్ ఉంటుంది ఈ డాక్యుమెంట్లో అంతా చూద్దాం. ఓకేనా. సో ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అనేది టెస్ట్ ఇంజనీర్స్ ప్రిపేర్ చేయరు, టెస్ట్ లీడ్స్ కూడా ప్రిపేర్ చేయరు. బిజినెస్ అనలిస్ట్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్ సమ్ టైమ్స్ వీళ్ళు ప్రిపేర్ చేస్తారనమాట. బట్ మనము టెస్టింగ్ పర్ఫామ్ చేయాలి అంటే మనము ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అనే ఒక డాక్యుమెంట్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. మనకి రిక్వైర్మెంట్స్ అర్థమైనప్పుడు మాత్రమే మనము టెస్ట్ ప్లాన్ని అండ్ దెన్ టెస్ట్ సినారియోస్ని, టెస్ట్ కేసెస్ని రాయగలము. రిక్వైర్మెంట్ అర్థం కాకుండా మనం ఇవన్నీ చేయగలమా? చేయలేం కదా. సో ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యాజ్ సూన్ యాజ్ వీఆర్ డిప్లాయిడ్ ఇన్ టు ద ప్రాజెక్ట్, first you should ask the team members or your team lead, give me the functional requirement specification document. Okay na. So requirement document తీసుకొని
క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. దీనికి ఇది ఒక రోజు, 2 రోజుల్లో కూర్చుంటే అవ్వదు. సో, దీనికి కూడా కొంత టైమ్ ఇస్తారనమాట మనకి. 20 డేస్ అట్లా 15-20 డేస్ ఇస్తారు. ప్రతి రిక్వైర్మెంట్‌ని క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం దాన్ని అంత యాక్యురేట్‌గా టెస్ట్ చేయాలి కాబట్టి. ఓకే. Now I will show the functional requirement specification document. ఓకే. సో, దిస్ ఈస్ ఇదొక ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఓపెన్ కార్ట్ అనే ఒక ప్రోడక్ట్‌కి. ఓకే. ఓపెన్ కార్ట్ అనే ప్రోడక్ట్ మనం చూసాం గదా ఇక్కడ. సో, దీనికి ఈ అప్లికేషన్ మనకి ముందే అప్లికేషన్ వచ్చేదండి. మనకి రియల్ టైమ్‌లో ఎట్లుంటుంది, అప్లికేషన్‌ని బిల్డ్ చేయక ముందు మనకి ఫంక్షనల్ రిక్వైర్మెంట్, స్పెసిఫికేషన్స్ అండ్ డిజైన్, కోడింగ్ ఇవన్నీ అవుతాయి. అంతే గదా! సో, అప్లికేషన్ మనకి రిక్వైర్మెంట్స్ వచ్చిన వెంటనే అప్లికేషన్ అనేది బిల్డ్ అవ్వదు. అప్లికేషన్ బిల్డ్ అవ్వడం అనేది మధ్యలో నుండి స్టార్ట్ అవుతుందనమాట. ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేసేటప్పుడు మధ్యలో నుండి స్టార్ట్ అవుతుంది. సో, మీకు రియల్ టైమ్‌లో ఈ స్క్రీన్ వెంటనే కనిపించదు. ఈ స్క్రీన్ అనేది కోడింగ్ అయిపోయిన తర్వాత కనిపిస్తది. సో, మనం ఆల్రెడీ బిల్డ్ అయ్యున్న అప్లికేషన్ మీద టెస్టింగ్ పెర్ఫార్మ్ చేస్తున్నాం కాబట్టి ఈ స్క్రీన్స్ నేనిప్పుడు మీకు చూపించగలుగుతున్నాను. బట్ మీరేం చే యూజువల్‌గా మీకు రియల్ టైమ్‌లో ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ మీకు ఈ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ మాత్రమే ఉంటుంది. ఇంకేముండదు మీ దగ్గర. ఓకేనా? దీన్ని బేస్ చేసుకొని కోడింగ్, టెస్టింగ్ అన్నీ సాగుతాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అన్నమాట ఫర్ ఓపెన్ కార్ట్ అప్లికేషన్. ఓకే. ఫ్రంట్ ఎండ్ కోసం ఇది. ఓకేనా? నౌ ఇట్లా ఉంటుందన్నమాట రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఫస్ట్ ఓవర్ వ్యూ అనేది ఇస్తారనమాట. ఓవర్ వ్యూలో ఏముంది? ఓపెన్ కార్ట్ ఈజ్ ఫ్రీ ఓపెన్ సోర్స్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ ఆన్‌లైన్ మర్చెంట్స్. ఓకేనా? సో, విచ్ ఈస్ నథింగ్ బట్ ఆన్‌లైన్ షాపింగ్ చేసే వాళ్ళకి ఓపెన్ కార్ట్ అనేది ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్ అనేసి చెప్తున్నాడనమాట. అండ్ దెన్ ఓపెన్ కార్ట్ ప్రొవైడ్స్ అ ప్రొఫెషనల్ అండ్ రిలయబుల్ ఫౌండేషన్ ఫ్రమ్ విచ్ టు బిల్డ్ అ సక్సెస్‌ఫుల్ ఆన్‌లైన్ స్టోర్. దిస్ ఫౌండేషన్ అప్పీల్స్ టు అ వైడ్ వెరైటీ ఆఫ్ యూజర్స్ ranging from seasoned web developers looking for a user-friendly interface to use to shop owners just launching their business online for the first time. OpenCart has an extensive amount of features that gives you a strong hold over the customization of your store. బేసిక్‌లీ ఇదంతా అప్లికేషన్ గురించి ఫస్ట్ ఒక ఓవర్ వ్యూ అనేది మనకి ఇస్తారనమాట ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్‌లో. అంటే ఈ అప్లికేషన్ ఎందుకు? ఈ అప్లికేషన్‌ని ఎవరెవరు యూజ్ చేయొచ్చు? ఈ అప్లికేషన్ ఫీచర్స్ ఏంటి? ఓకేనా? సో, ఇవన్నీ మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇది ఓపెన్ సోర్స్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్. ఓపెన్ సోర్స్ అంటే ఏంటి అంటే, ఈ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేయడానికి మనము ఎలాంటి మనీ పే చేయనవసరం లేదనమాట. ఇప్పుడు మింత్రా, అమెజాన్ ఇవన్నీ డౌన్‌లోడ్ చేసుకోవడానికి మనం ఏమన్నా డబ్బులు పే చేస్తున్నామా? చేయట్లేదు. ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ అనమాట. ఓకేనా? దాంట్లో ప్రొడక్ట్స్ కొనుక్కోవడానికి మనము డబ్బులు పే చేయాలి. అంతేగాని డౌన్‌లోడ్ చేసుకోవడానికి మనమేం డబ్బులు పే చేయాల్సిన అవసరం లే. కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా కూడా మనం ఫస్ట్ మనీ పే చేయాల్సి ఉంటుందనమాట. ఓకేనా? ఆహ్, డౌన్‌లోడ్ చేసుకొని వాటిని యూజ్ చేయాలంటే కూడా వాటికి మనీ పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ అమెజాన్ ప్రైమ్ ఇలాంటివి ఉన్నాయి కదా! సో, వాటికి మనం సబ్స్క్రైబ్ చేస్తేనే కదా ఆ ప్రొడక్ట్స్‌ని మనం యూజ్ చేసుకోగలము. సో, అలా. ఓకేనా? ఇదేంటి అంటే ఫ్రీ ఓపెన్ సోర్స్ ప్రోడక్ట్. దీంట్లో ఇదొక ఆన్‌లైన్ స్టోర్ అన్నమాట. దీంట్లో ఏంటి అంటే ఇది యూజర్ ఫ్రెండ్లీ జియూఐ అనేది ఉంటుందన్నమాట. అంటే ఎవరైనా కూడా ఈ ప్రొడక్ట్‌ని చూసిన వెంటనే దే షుడ్ అండర్‌స్టాండ్ వాట్ దిస్ ప్రొడక్ట్ డస్ ఎగ్జాక్ట్‌లీ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఈ అప్లికేషన్‌లో ఎలాంటి ఐటెమ్స్ ఉన్నాయి, ఏంటి అనేసి ఎవరైనా చూసిన వెంటనే కూడా వెంటనే అర్థం చేసుకునేలాగా ఉంటుందన్నమాట. ఓకే. బేసిక్‌లీ ఇక్కడ మనం చూసిన వెంటనే మనది ఇది ఫస్ట్ స్క్రీన్ అనమాట. ఇక్కడ నాకు వెంటనే లాగిన్, రిజిస్టర్ ఇది కనిపిస్తున్నాయి. సో, నాకు వెంటనే అర్థమైపోతది. లాగిన్ అవ్వాలంటే నాకు ఆల్రెడీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటే లాగిన్ అయిపోగలను. ఇఫ్ నాట్ ఐ హావ్ టు రిజిస్టర్ ఇట్లా. ఓకేనా? అండ్ దెన్ రైట్. సో, ఓవర్‌వ్యూ ఇస్తారు ఫస్ట్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్.
See, OpenCart requires certain technical requirements to be met for the store to operate properly. First, a web server must be created to make a OpenCart store publicly available on the web. Domain names and see, ఇదేం లేదు, వీళ్ళేంటి అంటే ఏమేమి యూజ్ చేసి ఏమేమి టెక్నాలజీస్ యూజ్ చేసి ఈ అప్లికేషన్ని డెవలప్ చేస్తున్నారు అనేసి ఇస్తున్నారనమాట. ఓకేనా? సో డెవలపర్స్ PHP 5.4 అనే వర్షన్ని యూజ్ చేయాలి అండ్ jQuery, జావా స్క్రిప్ట్, డేటాబేస్ ఏమన్నా MySQL డేటాబేస్, వెబ్ సర్వర్ ఏమంటే అపాచీ టామ్క్యాట్ వెబ్ సర్వర్. ఓకేనా? సో ఈ టెక్నాలజీస్ అన్ని యూజ్ చేసి ఈ ప్రోడక్ట్ని వీళ్ళు ఈ అప్లికేషన్ని డెవలప్ చేశారనమాట. ఓకేనా? సో వాళ్ళు సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ ఇట్లా ఈ టెక్నికల్ టర్మ్స్ అన్నీ అండ్ ఏ టెక్నాలజీస్ యూజ్ చేయాలి ఇవన్నీ కూడా స్పెసిఫై చేసి ఉన్నారనమాట. ఓకేనా? FRS డాక్యుమెంట్లో. అండ్ దెన్ ఫ్రంట్ ఎండ్ ఇప్పటి వరకు మనం ఏం చూసాము, అప్లికేషన్ యొక్క ఓవర్ వ్యూ ఉంటుంది అండ్ దెన్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ OpenCart ఫ్రంట్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్ ఓపెన్ చేసిన వెంటనే ఆ స్క్రీన్ ఎలా వర్క్ అవ్వాలి ఏంటి అనేసి ఇక్కడ మనకి చూపిస్తున్నారు. సో దిస్ డాక్యుమెంట్ ఈజ్ ఇంటెండెడ్ టు బి యూస్డ్ యాజ్ అన్ ఇంట్రొడక్షన్ టు ద OpenCart డిఫాల్ట్ స్టోర్ ఫ్రంట్. ద స్టోర్ ఫ్రంట్ రివీల్స్ హౌ ద కస్టమర్ వ్యూస్ అండ్ ఇంటరాక్ట్స్ విత్ ద స్టోర్. ఏం లేదు, ఫ్రంట్ ఎండ్ ఓపెన్ చేసిన వెంటనే అసలు అది ఎలా కస్టమర్కి ఎలా కనిపించాలి అండ్ కస్టమర్ ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో ఇక్కడ వాళ్ళు డిస్క్రైబ్ చేస్తున్నారనమాట. వీటిని మాక్ స్క్రీన్స్ అంటారనమాట. మాక్ స్క్రీన్స్ అంటే ఏంటి అంటే కస్టమర్ ఫస్ట్ తన రిక్వైర్మెంట్స్ చెప్పేటప్పుడు నాకు స్క్రీన్ ఇలా ఉండాలి అనేసి మనకి ఇస్తాడనమాట. సో ఫస్ట్ నాది యూజర్ ఓపెన్ చేసిన వెంటనే నాకు ఇది కనిపించాలి అండ్ దెన్ ఇవి కనిపించాలి అనేసి మాక్ స్క్రీన్స్ అనేవి ఇస్తారనమాట. సో వీటిని మనం బేస్ చేసుకొని మనము స్క్రీన్స్ని డెవలప్ చేస్తారు. అంటే డెవలపర్స్ స్క్రీన్స్ని డెవలప్ చేసిన తర్వాత మనము ఎగ్జాక్ట్గా ఈ రిక్వైర్మెంట్ని చూసి ఓకే క్లయింట్ ఇలాంటి రిక్వైర్మెంట్ కావాలి అని అడిగాడు, డెవలపర్ ఇలాంటి స్క్రీనే డెవలప్ చేశాడా లేదా అనేసి మనము దీన్ని బేస్ చేసుకొని టెస్టింగ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. ఓకేనా? సో లింక్ అర్థమవుతుందా? నేను ప్రతిసారి చెప్తున్నప్పుడు ఫస్ట్ మనము రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్ని చూసి మనం టెస్టింగ్ స్టార్ట్ చేస్తాము, దాన్ని రిఫరెన్స్గా తీసుకొని స్టార్ట్ చేస్తాము అని చెప్పాను కదా. సో అర్థమవుతుందా ఎలాంటివి రిఫరెన్స్గా తీసుకుంటాము అనేసి? కెన్ సమ్వన్ టెల్ మీ if you are really understanding it or not? ఓకే ఫైన్. సో ఇలాంటివి రిఫరెన్స్గా తీసుకొని టెస్టర్స్ అనేవాళ్ళు టెస్టింగ్ స్టార్ట్ చేస్తారు. సో క్లయింట్ నాకు ఇలాంటి స్క్రీన్ కావాలని అడిగాడు, డెవలపర్స్ ఇలాంటి స్క్రీనే డెవలప్ చేశాడా లేదంటే ఇంకేమైనా మిస్టేక్స్ చేశాడా అనేసి టెస్ట్ చేస్తామన్నమాట. ఓకే. అండ్ దెన్ see the product seen above are included as sample data with OpenCart. So this is nothing but ఇట్లాంటివి కావాలి అనేసి క్లయింట్ అడిగాడు అనమాట. కింద వాళ్ళ లోగోస్ కూడా ఇట్లా కనిపించాలి, డెల్, డిస్నీ, ఇట్లా ఇవన్నీ కనిపించాలన్నమాట. అండ్ దెన్ సో నా ఫ్రంట్ ఎండ్ ఓపెన్ చేసిన వెంటనే నాకు ఇలా రావాలి. అండ్ దెన్ నావిగేటింగ్ ద షాప్. నెక్స్ట్ ఏంటి అంటే హోమ్ పేజ్కి వెళ్ళిన వెంటనే ఎట్లా కనిపించాలి అంటే ద హోమ్ పేజ్ ఈజ్ ఆర్గ్యుబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పేజ్ ఇన్ ద షాప్. సో షాపింగ్ ఎప్పుడు మనం స్టోర్కి వెళ్ళినా కూడా మనకి ఫస్ట్ మింత్రా అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మనకి హోమ్ పేజ్ అనేది క్లియర్గా అండ్ నీట్గా చూసిన వెంటనే అర్థమయ్యేలాగా క్లియర్గా ఉండాలన్నమాట, అట్రాక్టివ్గా ఉండాలి. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ టెల్లింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెజెంటేషన్. ఇన్ మోస్ట్ కేసెస్ దిస్ విల్ బి ద ఫస్ట్ పేజ్ దట్ అ కస్టమర్ ఇంటరాక్ట్స్ విత్. సో ఆబ్వియస్గా దిస్ ఈస్ ద ఫస్ట్ పేజ్ అనమాట కస్టమర్ అనేవాడు ఇంటరాక్ట్ అవ్వడానికి. ఓకేనా? ద షాప్స్ హోమ్ పేజ్ నీడ్స్ టు బీ యూజర్ ఫ్రెండ్లీ వైల్ అట్ ద సేమ్ థింగ్ హైలైటింగ్ ద షాప్స్ ప్రోడక్ట్. ఏంటి అంటే హోమ్ పేజ్ అనేది యూజర్ ఫ్రెండ్లీగా అంటే ఎవరైనా యాక్సెస్ చేసుకుని ఎవరైనా యూజ్ చేసుకునేలాగా యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి, సేమ్ టైం కొంచెం అట్రాక్టివ్గా కూడా ఉండాలన్నమాట. ఓకేనా? సో ఈ గ్రీన్ కలర్లో ఎందుకు హైలైట్ చేశాను అంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని గ్రీన్ కలర్లో హైలైట్ చేస్తే వాటి మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ డెవలపర్స్ అనేవాళ్ళు పెడతారనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అట్ ఎనీ కాస్ట్. డెవలపర్స్ షుడ్ నాట్ మిస్ దీస్ పాయింట్స్ టు బీ ఇంప్లిమెంటెడ్. ఓకేనా? సో మనకి కావాల్సిన అంటే యూజువల్గా మనం నోట్స్ రాసుకునేటప్పుడు కూడా మనకి మెయిన్ పాయింట్స్ని హైలైట్ చేసుకొని పెట్టుకుంటాం కదా. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఇట్లానే వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ద ఫస్ట్ హోమ్ పేజ్ అనేది అట్రాక్టివ్గా ఉండాలి అనేసి రాశాడు. అండ్ దెన్ హెడ్డర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక పేజ్కి
హెడ్డింగ్స్ మనకు కనపడతాయి కదా, మింత్రా ఇట్లా హెడ్డింగ్స్ కనపడతాయి కదా, ఆ హెడ్డర్ అనమాట. సో ప్రతి పేజ్కి హెడ్డర్, బాడీ, ఫూటర్ అని 3 ఉంటాయి అనమాట. హెడ్డర్ అంటే పేజ్కి పైన టాప్లో కనిపించే యూనో టర్మ్స్ అన్ని హెడ్డర్ అంటారు. నెక్స్ట్ బాడీ అంటే మధ్యలో ఉండే కాంటెంట్ అంతా బాడీ. అండ్ ఫూటర్ అంటే పేజ్కి లాస్ట్లో ఉండే కాంటెంట్ని ఫూటర్ అంటారు అనమాట. అండ్ దెన్ ఓకేనా. సో నౌ హెడ్డర్కి వచ్చేసరికి చూద్దాం. The header will be displayed at the top of the page on every page of the store, not just the home page. సో ఈ హెడ్డర్ ఏంటి అంటే ప్రతి పేజ్లో టాప్ ఆఫ్ ద పేజ్లో మనకి ఈ హెడ్డర్ అనేది కనిపించాలి. ఓన్లీ ఒక్క హోమ్ పేజ్లోనే కాకుండా ప్రతి పేజ్కి, మనం ఏ పేజ్కి వెళ్ళినా కూడా ఈ హెడ్డర్ అనేది కనిపించాలన్నమాట. ఇక్కడ మీరు చూసారా హెడ్డర్ ఏముంది, ఇక్కడ హెల్ప్ లైన్ నెంబరు అండ్ దెన్ మై అకౌంట్, చెక్అవుట్, ఇవన్నీ. మీరు ఏ పేజ్కి వెళ్ళినా కూడా ఈ హెడ్డర్ మాత్రం, ఈ పైన కనిపించే స్క్రీన్ మాత్రం సేమ్ ఉండాలన్నమాట. ఓకేనా. మీరు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇక్కడ నేను బ్యాక్కి వెళ్ళాను. మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఫీచర్స్, డెమో, మార్కెట్ ప్లేస్, బ్లాగ్, ఇట్లా ఇదొక హెడ్డర్ అనమాట. నేను వ్యూ డెమో అని కొట్టాను. ఓకేనా. నాకు ఈ బాడీ చేంజ్ అవుతుంది కానీ ఈ హెడ్డర్ మాత్రం సేమ్ ఉంది. గమనించారా. నేను మళ్ళీ బ్యాక్ వెళ్తాను. బాడీ అంటే ఇదనమాట, ఈ మధ్యలో కాంటెంట్. ఓకే, నేను మళ్ళీ బ్యాక్ వెళ్తాను. ఈ పైన హెడ్డర్ మాత్రం సేమ్ ఉంటుంది చూడండి. ఐఎమ్ గోయింగ్ బ్యాక్. ఈ బాడీ పార్ట్ మాత్రమే చేంజ్ అయింది, ఈ హెడ్డర్ మాత్రం సేమ్ ఉందన్నమాట. సో అదొక రిక్వైర్మెంట్. ఓకేనా. కొన్ని అప్లికేషన్స్కి ఏంది, హెడ్డర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, కానీ ఈ అప్లికేషన్కి మాత్రం హెడ్డర్ కూడా సేమ్ ఉండాలి. ఏ పేజ్కి నేను నావిగేట్ అయినా ఓన్లీ కాంటెంట్ మాత్రమే చేంజ్ అవ్వాలి, బాడీ మాత్రమే, హెడ్డర్ మాత్రం సిమిలర్గా ఉండాలి. ప్రతి అప్లికేషన్కి రిక్వైర్మెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో దిస్ ఈస్ one requirement. And then store logo. So clicking on this logo will direct the customer back to the home page of the store. సో స్టోర్ యొక్క లోగో ఉంటుందన్నమాట, ఓపెన్ కార్ట్ అనేసి. నేను యూజువల్గా ఎప్పుడు ఫ్రీ డెమో దగ్గరికి వెళ్ళాను అనమాట. ఫ్రీ డెమో దగ్గరికి వెళ్ళి ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు మనకి, ఈ స్టోర్ యొక్క లోగో అంటే మింత్రా అనే అప్లికేషన్కి ఇప్పుడు లోగో ఏంటి, అట్లా ప్రతి అప్లికేషన్కి ఒక్కొక్క లోగో, దాన్ని దాన్ని చూసిన వెంటనే ఓకే, ఈ పిక్చర్ చూస్తే మనకి అమెజాన్కి మనకి కార్ట్ సింబల్ ఉంటుంది, అట్లా దాని లోగో. సో ఇదేంటి అంటే లోగోని క్లిక్ చేసిన వెంటనే మనము ఏ పేజ్లో ఉన్నా కూడా హోమ్ పేజ్కి వెళ్ళిపోవాలి అని చెప్తున్నాడు. సో నేను ఈ లోగో అనమాట, ఇది నాది. దీన్ని క్లిక్ చేస్తాను. హోమ్ పేజ్కి వచ్చేసాను కదా. ఇది కూడా ఒక రిక్వైర్మెంట్ అనమాట. అండ్ దెన్ కరెన్సీ బ్లాక్. The customer can select which currency the store's products will be in by clicking on any of the currency icons. ఏం లేదు, ఇట్లా మనము కరెన్సీ కానీ ఇవంతా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రతిది అంటే ప్రతి రిక్వైర్మెంట్ వాళ్ళు ఇంత క్లియర్గా ఇచ్చుంటారనమాట. సర్చ్ బాక్స్, కస్టమర్స్ అనేవాళ్ళు, ద కస్టమర్స్ కెన్ టైప్ ఇన్ ద సర్చ్ బాక్స్ టు సర్చ్ ఫర్ అ ప్రోడక్ట్ విత్ ఇన్ ద స్టోర్స్ ప్రోడక్ట్ కేటగిరీస్. ఏం లేదు, ఇక్కడ సర్చ్ బార్ ఉందన్నమాట. సో ఈ సర్చ్ బార్ మనం వన్స్ లాగిన్ అయిన వెంటనే సర్చ్ బార్ కనిపిస్తుంది. సో దాంట్లో సెర్చ్ చేసిన వెంటనే ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు మనకి అంటే కార్ట్లోకి ఏదైనా అప్లికేషన్లోకి వెళ్ళిన వెంటనే మనకి ఇన్ కేస్ ల్యాప్టాప్స్ కావాలి అంటే ల్యాప్టాప్ అని సెర్చ్ చేసిన వెంటనే ల్యాప్టాప్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. అట్లా. సో ఎప్పుడైతే వాళ్ళు ఓపెన్ చేసి అంటే ఇక్కడ చూడండి, ఇది సర్చ్ బార్ అనమాట. ఇక్కడ నేను ల్యాప్టాప్ అనేసి సెర్చ్ చేస్తాను. ఓకేనా. సో దీంతో అది ఇట్ ఇస్ నాట్ ఏబుల్ టు షో మీ, బట్ ఇక్కడ ఇంటర్నల్ ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ నుండే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటా, మేబీ నేను లాగిన్ అవ్వాలేమో. సో ఇక్కడ ఏంటి అంటే సెర్చ్ చేసిన వెంటనే ప్రోడక్ట్స్ అనేవన్నీ మనకు కనిపించాలి. అండ్ మనకి లింక్స్ ఉంటాయి అన్నమాట, ఒక్క పేజ్ నుండి ఇంకో పేజ్కి వెళ్ళడానికి. ప్రతి లింక్ కూడా సరిగ్గా వర్క్ అవ్వాలి. అండ్ దెన్ టెలిఫోన్, కంపెనీ యొక్క టెలిఫోన్ నెంబరు ఇక్కడ చూడండి, మీకు టెలిఫోన్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది కంపెనీ యొక్క టెలిఫోన్ నెంబర్ అనమాట. వీళ్ళకి ఏమన్నా సర్వీస్ అవసరమైతే ఈ టెలిఫోన్ నెంబర్కి కాల్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ కరెన్సీ, ఏ కరెన్సీలో మనము
ఈ ప్రొడక్ట్స్‌ని పర్చేజ్ చేయాలనుకుంటున్నాం. యూరోస్ అంటే జర్మనీలో యూరోస్ అంటారు. అండ్ యూఎస్‌లో డాలర్స్ అంటారు. పౌండ్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్‌వి ఉంటాయన్నమాట. సో, ఇట్లా ప్రతీది మనము అంటే ఏ కంట్రీ వాళ్ళు వాళ్ళకి తగ్గది సెలెక్ట్ చేసుకోగలగాలి అనేసనమాట. ఓకేనా? సో, ఇలా ప్రతి రిక్వైర్‌మెంటు ఫంక్షనల్ రిక్వైర్‌మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్‌లో ఇలా మెన్షన్ చేసి ఉంటుంది. అర్థమైందా? ఫంక్షనల్ రిక్వైర్‌మెంట్ డాక్యుమెంట్ ఎలా ఉంటుంది అనేసి? కెన్ సమ్‌వన్ రెస్పాండ్? ఓకే. ఫైన్. సో, రిక్వైర్‌మెంట్స్ అనేవి మీకు అప్లికేషన్ ఎలాంటి అప్లికేషన్ అయినా గూడా మీ రిక్వైర్‌మెంట్స్ మాత్రం ఇలానే ఉంటాయి. ఫార్మాట్ ఏమైనా డిఫరెంట్‌గా ఉంటుంది కానీ, మీ రిక్వైర్‌మెంట్ డాక్యుమెంట్ మాత్రం ఇంతే ఉంటుంది. ఓకేనా? సో, స్లైడ్ షూస్ అంటే ఇట్లా వెళ్తూ ఉండాలనమాట. ఇఫ్ ఐ ఓపెన్ దిస్. ఇక్కడ చూడండి. ఇట్లా ఇంకో ప్రోడక్ట్ దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇంకొకటి కనిపించాలి. ఇట్లా అన్నమాట. సో, ఇలా కనిపించాలి అనేసి ఇది కూడా ఒక రిక్వైర్‌మెంట్. ఓకేనా? ఇట్లా ఉండాలి నా స్క్రీను అనేసి. అండ్ ఫీచర్డ్ ప్రొడక్ట్స్. సో, అసలు మెయిన్ ప్రొడక్ట్స్ ఏమమ్ముతున్నారు, ఏంటి అనేసి వెంటనే నా ప్రొడక్ట్ ఓపెన్ చేసిన నా స్క్రీన్ ఓపెన్ చేసిన వెంటనే నాకు ఇవి కనిపించాలనమాట. మాక్‌బుక్, ఐఫోన్. సో, ఇవి నా మెయిన్ ప్రొడక్ట్స్. సో, ఈ ప్రొడక్ట్స్ అనేవి నాకు కనిపించాలి. దట్ ఈస్ ఎ రిక్వైర్‌మెంట్. ఓకే. ఫూటర్. సో, ఫూటర్‌లో ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ డెలివరీ ఇన్ఫర్మేషన్, ప్రైవసీ పాలిసీ, టర్మ్స్ అండ్ కండిషన్స్, కాంటాక్ట్ అస్, రిటర్న్స్ ఇట్లాంటివన్నీ ఫూటర్‌లో మెన్షన్ చేసుంటాయన్నమాట. చూడండి. కాంటాక్ట్ అస్ ఉంది. అబౌట్ అస్ ఈ కంపెనీ గురించి చూడ్డానికి. అండ్ డెమో అండ్ దెన్ వి హావ్ టర్మ్స్ అండ్ కండిషన్స్, కాంటాక్ట్ అస్ వీళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి దీని మీద క్లిక్ చేసిన వెంటనే వీళ్ళ నంబర్స్ రావాలి. ఇక్కడ మనం మెసేజ్ పంపించాలి అంటే ఇట్లా మన నేమ్, మెయిల్ ఇవన్నీ ఇచ్చేసి మెసేజ్ పంపిస్తే వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు కాల్ దెన్ యూ కెన్ కాల్ దీస్ నంబర్స్ ఇట్లా అన్నమాట. ఓకేనా? సో, హెడర్‌లో ఏముండాలి? ఇట్లా ఈ లోగో ఇవన్నీ కనిపిస్తుండాలి. బాడీలో మనకి కాంటెంట్ కనిపించాలి. అండ్ ఫూటర్‌లో మాత్రం ఇవన్నీ సపోర్ట్, రిసోర్సెస్, కంపెనీ గురించి ఇట్లా అన్నీ కనిపించాలన్నమాట. ఓకేనా? అండ్ యాహ్! సో, నేను మీకు ఈ డాక్యుమెంట్ పంపిస్తాను. సో, ప్రతీదీ మీరు చెక్ చేసుకోండి. ప్రతి రిక్వైర్‌మెంట్ చదవండి. మీకు రిక్వైర్‌మెంట్ కనుక అర్థం కాకపోతే నన్నడగండి. ఓకేనా? సో, ఇట్లా నేను ప్రతి రిక్వైర్‌మెంట్ గురించి చదువుకుంటూ వెళ్తే ఒక 10 క్లాసుల వరకు ఈ డాక్యుమెంటే ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తుంది. సో, ప్రతి రిక్వైర్‌మెంట్ చదవండి. ఈ ఓపెన్ కార్ట్ అనే ఏం లేదు. జస్ట్ మీరు ఆన్‌లైన్‌లోకెళ్ళి ఓపెన్ కార్ట్ అని కొట్టండి. ఓపెన్ కార్ట్ అని కొట్టిన వెంటనే ఇట్లా ఓపెన్ అవుతుందనమాట. ఓకేనా? ఆర్ ఎల్స్ ఆహ్, జస్ట్ ఎ మూమెంట్. ఇక్కడ నేను ఓపెన్ కార్ట్ అని కొడతాను. ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది గదా! ఈ ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో, మీరు ఈ ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్‌ని రిఫరెన్స్‌గా తీసుకొని ప్రతి రిక్వైర్మెంట్‌ని చదివి సేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఓకేనా? క్రియేటింగ్ అన్ అకౌంట్. సో, ఒక అకౌంట్‌ని క్రియేట్ చేసుకోవాలి. బిఫోర్ ఎ కస్టమర్ కెన్ కంటిన్యూయింగ్ చెక్‌ఔట్ ఎ ప్రొడక్ట్. ఒక ప్రొడక్ట్‌ని చెక్‌ఔట్ చేసే ముందరే వాళ్ళకి అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలనమాట. ఓకేనా? అకౌంట్ లేకపోతే వాళ్ళు ప్రొడక్ట్‌ని చెక్‌ఔట్ చేయలేరు. అండ్ బిల్లింగ్ కూడా అవ్వదనమాట. మేక్ ష్యూర్ దట్ పర్సన్ ద కస్టమర్ షుడ్ హావ్ అన్ అకౌంట్ బిఫోర్ యూజ్ దిస్ ఆర్ చెక్‌ఔటింగ్ ఎ ప్రొడక్ట్. ఓకే. చెకింగ్ ఔట్ ఎ ప్రొడక్ట్. సో, ఇవన్నీ మీకు ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్‌లో మెన్షన్ చేసి ఉంటారు. సో, ప్రతి రిక్వైర్మెంట్ మీరు చదివి అర్థం చేసుకోండి. ఓకే. క్లియర్? ఎనీ డౌట్స్ టిల్ ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్? ఏంటండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రఘు, మీకు? హరి? హ్మ్.
ఏంటండి? ఇమేజెస్. అవును. ఆ! డిపెండ్స్ అండి. కొంతమంది క్లయింట్స్ ఇస్తారు. అంటే మాక్ స్క్రీన్స్ అంటారనమాట. వాళ్ళకి కొంతమందేమో మీరే డెవలప్ చేయండి. మాకు రిక్వైర్మెంట్ మాత్రం ఇది. మీరే డెవలప్ చేయండి అని చెప్తారు. కానీ కొంతమంది స్పెసిఫిక్ కస్టమర్స్ ఏంటి అంటే మాకు స్క్రీన్ ఇలానే ఉండాలి అని కొంతమంది ఇస్తారు. కొంతమంది ఇవ్వరు. డిపెండ్స్ అది. ఓకే. ఎనీ డౌట్స్? 'నాగార్జున', 'చరణ్', 'మస్తాన్‌బి', 'శివకృష్ణ', 'సుమంత్' మీకు క్లియరా? 'నాగార్జున' వాట్ అబౌట్ యూ? ఓకే. యాహ్! ఫైన్. సో, ఇప్పటి వరకు మనం ఏం చూసాము? ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ అంటే ఇంట్రొడక్షన్ చూసుకోవాలి ఫస్ట్. అండ్ దెన్ ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్. ఓకేనా? ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్‌ని మనము మన దగ్గరకొచ్చిన వెంటనే మనము వీ హావ్ టు గో త్రూ దట్ ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ అండ్ అండర్‌స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వైర్మెంట్. ఓకేనా? సో, వన్స్ మనము ఈ రిక్వైర్మెంట్స్ అన్నిటిని చదివిన తర్వాత మనకర్థమవుతది గదా! ఓకే. ఈ స్క్రీన్స్ ఇలా కావాలి, ఇలా కావాలి, ఇంత ఇట్లా ఉండాలి అంటే ఈ రిక్వైర్మెంట్స్‌ని బట్టి మనము ఎస్టిమేషన్ చేసుకోవచ్చనమాట. అంటే ఎంత టైంలో మనము ఈ టాస్క్‌ని కంప్లీట్ చేయగలము, ఎంత టైం అవసరమవుతుంది, ఎంతమంది రిసోర్సెస్ అవసరమవుతారు. సో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎస్టిమేషన్ ప్లాన్ అంటే ఎస్టిమేషన్ స్టెప్ కిందకొస్తదనమాట. సో, ఈ ఫంక్షనల్ రిక్వైర్‌మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ లేకపోతే మనకి తెలుస్తదా? అసలు ఏ ఏ రిక్వైర్‌మెంట్స్ కావాలి? ఎంతమంది అవసరమవుతారు? ఏంటి అని. సో, రిక్వైర్‌మెంట్స్‌ని చూసి మనకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది గాబట్టి, ఆ ఐడియాతో సో, ఇంతమంది అవసరం అవుతది. వీటన్నిటిని చేయడానికి. అండ్ దెన్ ఇంత టైం పడుతుంది. ఇంత బడ్జెట్ అవసరమవుతుంది. ఇదంతా మనము ఎస్టిమేట్ చేసుకోగలుగుతామనమాట. ఓకే. క్లియర్? 3 పాయింట్స్. ఈ 3 పాయింట్స్ క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా వీటిలో? ఓకే. గుడ్. ఓకే. గుడ్. సో, దెన్ విల్ డిస్కస్ అబౌట్ టెస్ట్ ప్లాన్. ఓకే. సో, టెస్ట్ ప్లాన్ ఈస్ నథింగ్ బట్ టెస్ట్ ప్లాన్‌లో ఏమేమి ఉంటాయి చెప్పండి? కెన్ సమ్‌వన్ టెల్ మీ? వాట్ అండ్ ఆల్ ద థింగ్స్ విచ్ వి హావ్ ఇన్ ద టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్? 2, 3 చెప్పండి. ఏమేముంటాయి? టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్‌లో ఏమేముంటాయి? కరణ్, వాట్ టు బి టెస్టెడ్, హౌ టు బి టెస్టెడ్ ఇవేమి ఉండవా? యాహ్! అవన్నీ ఉంటాయి. సో, మెయిన్ థింగ్స్ మీరు స్ట్రెస్ చేయాలనమాట సుమంత్. సో, ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ మోర్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. సో, సో, ఈ కీ పాయింట్స్ అనేవి మీరు ట్రై టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. చెప్పండి. ఏంటండి? టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్‌లో ఏమేముంటాయి? యాక్టివిటీస్ ఏమేముంటాయి? టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్‌లో. వినోద్, యూ వాంట్ టు సే సంథింగ్? చరణ్? హా! హ్మ్. వెరీ గుడ్. Who answered this question? Very good. So fine. So basically the main points are like, what to be tested and when to be tested, have to be tested, all these things. Okay. So yeah, like as Mastan B said, హౌ టు బీ టెస్టెడ్‌లో మనం ఈ టెస్ట్ కేసెస్ ఇవన్నీ వస్తాయి. సో, మస్తాన్ బి మీరు కరెక్ట్‌గానే ఉన్నారు. బట్ యూ హ్యావ్ టు టెల్ ద కీ పాయింట్స్. ఓకే. మీకు కాన్సెప్ట్ అర్థమైంది. మెయిన్ పాయింట్స్‌ని రైజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఫైన్. సో, మీ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ అనేది ఇలా ఉంటుందనమాట. సో, ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ చూసాం గదా! ఫర్ ఓపెన్ కార్ట్ ప్రొడక్ట్‌కి ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది ఇలా ఉంటుంది. టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ ఇట్లా ఉంటుందనమాట. ఓకే. సో, ఈ టెస్ట్ వినిపిస్తుందా ఇప్పుడు? ఓహ్! స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? ఓకే. ఓకే.
కనిపిస్తుందా స్క్రీన్? ఓకే. సో, మీరు ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ చూసారు కదా! యువర్ ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ లుక్స్ లైక్ దిస్ అండ్ యువర్ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ లుక్స్ లైక్ దిస్. ఓకే. సో, ఫస్ట్ మీ ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్‌లో ఏమేమి ఉంటాయంటే ఓవర్‌వ్యూ, ఆబ్వియస్‌గా ఓవర్‌వ్యూ ఉంటుంది. స్కోప్, స్కోప్ అంటే ఏమేం టెస్ట్ చేయాలి, ఏమేం టెస్ట్ చేయకూడదు ఉంటుందన్నమాట. స్కోప్‌లో ఇంక్లూజన్స్, ఇంక్లూజన్స్ అంటే ఏమేం టెస్ట్ చేయాలి. ఓకేనా? ఎక్స్‌క్లూజన్స్ అంటే ఏమి టెస్ట్ చేయనవసరం లేదు. ఓకేనా? టెస్ట్ ఎన్విరాన్మెంట్స్. సో, టెస్ట్ ఎన్విరాన్మెంట్ అంటే మనకి ఏమేం సాఫ్ట్‌వేర్స్ అవసరమవుతాయి అండ్ ఏ బ్రౌజర్స్‌లో మనము క్రోమ్‌లో టెస్ట్ చేయగలమా ఆర్ ఎల్స్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో టెస్ట్ చేయగలమా, సఫారీ ఇట్లా యూనో టెస్ట్ ఎన్విరాన్మెంట్స్‌ని మనము ఇక్కడ డిఫైన్ చేసుకుంటాము. అండ్ దెన్ టెస్ట్ స్ట్రాటజీ. టెస్ట్ స్ట్రాటజీ ఈజ్ నథింగ్ బట్ ఏ కైండ్ ఆఫ్ టెస్టింగ్ హ్యావ్ టు బీ టెస్టెడ్. ఓకే. సో, ఎట్లా ఆటోమేషన్ టెస్టింగా, మాన్యువల్ టెస్టింగా ఇట్లా. సో, ఇన్‌కేస్ మాన్యువల్ టెస్టింగ్ అయితే ఏమేం టెస్టింగ్స్ ఈక్వివలెన్స్, బౌండరీ, డెసిషన్ టేబుల్ ఇట్లా అన్నమాట. ఏమేం టెస్టింగ్స్ మనము యూజ్ చేస్తాము. అండ్ దెన్ డిఫెక్ట్ రిపోర్టింగ్ ప్రొసీజర్. సో, మనకి బగ్ లైఫ్ సైకిల్ ఉంది కదా! సో, సేమ్ ప్రొసీజర్ ఇక్కడ మనం ఫాలో అవుతామనమాట. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఈ టెస్టింగ్‌లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళ నేమ్స్ అండ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి, అంటే వాళ్ళ టాస్క్స్, వాళ్ళకి అసైన్ చేసిన టాస్క్‌లేంటి మొత్తం మనము డిఫైన్ చేయాలనమాట. టెస్ట్ స్కెడ్యూల్. టెస్ట్ స్కెడ్యూల్ అంటే స్టార్ట్ అంటే ఒక టెస్టింగ్‌ని స్టార్ట్ చేసే డేట్ ఏంటి, ఎండ్ చేసే డేట్ ఏంటి. ఓకేనా? అండ్ దెన్ టెస్ట్ కేస్ క్రియేషన్. టెస్ట్ కేసెస్‌ని క్రియేట్ చేయడానికి స్టార్ట్ డేట్ ఏంటి, ఎండ్ డేట్ ఏంటి. టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్. మనం ఏ టెస్ట్ కేస్‌ని క్రియేట్ చేసామో వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి స్టార్ట్ డేట్ ఏంటి, ఎండ్ డేట్ ఏంటి అంతా ప్లాన్ చేసుకుంటామనమాట. ఓకేనా? అండ్ దెన్ టెస్ట్ డెలివరబుల్స్. సో, ప్రతిసారి మనం టెస్ట్ చేసినప్పుడు ఆ టెస్టింగ్ నుండి అవుట్‌పుట్స్ ఏమేమొస్తాయి, అది కూడా మనము టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్‌లో మెన్షన్ చేయాలనమాట. సో, ఇన్ కేస్ మనము డిజైన్ చేసేటప్పుడు ఎల్ఎల్‌డీస్, హెచ్ఎల్‌డీస్ అవుట్‌కమ్స్. సో, అట్లా అనమాట. ప్రైజింగ్. ఎంత కాస్ట్ పడుతుంది, ఏంటి అది కూడా మనము మెన్షన్ చేస్తాం. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ క్రైటీరియా. సో, ఒక ఫేజ్‌కి మనము ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఇన్‌పుట్స్ ఏమేముండాలి, ఎగ్జిట్ అయ్యేటప్పుడు అవుట్‌పుట్స్ ఏమేమి రావాలి. ఓకేనా? అండ్ దెన్ సస్పెన్షన్ అండ్ రీసంప్షన్ క్రైటీరియా. సో, ఎలాంటప్పుడు మనము టెస్టింగ్‌ని సస్పెండ్ చేయాలి, అంటే ఆపేసేయాలి, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి. టూల్స్. ఏమేం టూల్స్ యూజ్ చేయాలి, మనం ఆటోమేషన్ టూల్స్ ఏమైనా యూజ్ చేయాలా, లేకపోతే మాన్యువల్ టెస్టింగ్‌తోనే సరిపోతుందా. రిస్క్స్ అండ్ మిటిగేషన్స్. సో, రిస్క్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ ఐ సెడ్ ఇన్ కేస్ మనము 10 టెస్టర్స్‌ని తీసుకొని అప్లికేషన్‌ని టెస్ట్ చేస్తుంటే వాళ్ళలో 5 టెస్టర్స్ అనేవాళ్ళు ఎళ్ళిపోతున్నారనుకోండి. ఖచ్చితంగా మనం టెస్టింగ్ అనుకున్న టయానికి అవ్వదు. సో, దాన్ని ఎలా మిటిగేట్ చేస్తాము, ఆ రిస్క్‌ని అది అండ్ అప్రూవల్స్. మనం ఆ డాక్యుమెంట్ క్రియేట్ చేసినా దానికి అప్రూవల్స్ అనేవి తీసుకోవాలనమాట. ఓకే. సో, ఇవన్నీ బేసిక్ థింగ్స్ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్‌లో. సో, ఇవన్నీ మెయిన్ థింగ్స్ అనమాట. ఇవన్నీ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్‌లో మనము మెన్షన్ చేయాలి. సో, నేను జస్ట్ వాట్ ఈస్ వాట్ అని చెప్పాను. రేపటి క్లాస్‌లో ఈ ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్‌ని ఎంత డీటెయిల్‌గా చూసామో, అట్లా ఈ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్‌ని కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రతి పాయింట్ ఓవర్‌వ్యూలో ఏమేముంటాయి, ఇంక్లూజన్‌లో టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో ఏమేముంటాయి, అన్నీ మనము క్లియర్‌గా చూద్దాం. ఓకేనా? సో, ఈ క్లాస్ వరకు నేను మీకు ఈ ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ పంపిస్తాను. అండ్ మీరు ఆన్‌లైన్‌లో కూడా వెళ్ళేసి ఓపెన్ కార్ట్ అనేసి ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి ఈ ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్‌ని, ఆ అప్లికేషన్‌ని 2 కంపేర్ చేసుకుంటూ చదవండి. మీకే అర్థమైపోతది ప్రతి రిక్వైర్మెంట్. ఓకేనా? సో, మీకేమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం.